వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు రాజుగారి టెక్స్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా వీడియోస్ అన్ని మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అయితే ఇప్పటివరకు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్లో యావరేజ్ స్పీడ్ వరకు డిస్కస్ చేసాము. అయితే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా కంప్లీట్ చేసేసి సో మొత్తం టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్లో మిస్లీనియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ రేసెస్ కాన్సెప్ట్ పైన ఈవెన్ ఏంటంటే సర్క్యులర్ ట్రాక్స్ పైన ఈ క్వశ్చన్స్ అన్ని చివరిలో కవర్ చేద్దాం. సో ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దాం అంటే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ కవర్ చేద్దాం. సో ఇంతకు ముందు వీడియోస్ ఎవరైనా వాచ్ చేయలేనట్లయితే ఆ వీడియోస్ అన్ని కంప్లీట్గా వాచ్ చేయండి. ఆ వీడియోస్ అన్ని కంప్లీట్గా వాచ్ చేసినట్లయితే మీకు ఆ కంటిన్యూషన్స్ క్లియర్గా అర్థం అవుతాయి. ఓకేనా? సో అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. సో అయితే ఈ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో మనకి యాక్చువల్గా మనం 4 పాయింట్స్ డిస్కస్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ ట్రైన్ క్రాసెస్ స్టేషనరీ ఆబ్జెక్ట్ still object. Stationary object means which is not moving. కదలని ఆబ్జెక్ట్ స్టేషనరీ ఆబ్జెక్ట్. a train crosses stationary object having no length. ఏంటి having no length. a train crosses stationary object having no length. సో అందరూ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఓకేనా? సో ఈ నోట్స్ ఏ ఎగ్జామ్కైనా మీకు సరిపోతుంది. సో నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఓకేనా? a train crosses stationary object having no length అంటే లెంత్ లేకుండా ఏ ఆబ్జెక్ట్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. ఖచ్చితంగా ఎలాంటి ఆబ్జెక్ట్ని మీరు తీసుకుని ఈవెన్ సింగిల్ డాట్ని తీసుకున్నా కానీ దానికి ఒక కొంత లెంత్ ఉంటుంది. లెంత్ లేకుండా ఆబ్జెక్ట్ ఉండదు. అయినా హ్యావింగ్ నో లెంత్ అని ఎందుకు చెప్తున్నాం అని అంటే మనం ట్రైన్ లెంత్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటే, నెగ్లెజిబుల్ ఉంటే, సో అప్పుడు మనం ఏం చేస్తామనంటే దాన్ని నో లెంత్ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ట్రైన్ లెంత్తో కంపేర్ చేసుకుంటే మనం తీసుకునే ఆబ్జెక్ట్ యొక్క లెంత్ చాలా తక్కువగా ఉండాలి. సో ఏమొస్తాయంటే ఈ పాయింట్లోకి ఇలా అన్నారనుకోండి క్వశ్చన్లో ట్రైన్ క్రాసెస్ పోల్. ఓకేనా? సో పోల్కి కొంత లెంత్ ఉంటుంది. ఉంటుంది కదా, పోల్కి కొంత లెంత్ ఉంటుంది. కానీ ట్రైన్ లెంత్తో కంపేర్ చేసుకుంటే పోల్ లెంత్ చాలా తక్కువ. అందుకని నో లెంత్ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఇట్ కెన్ బి ఏ పోల్. కొన్నిసార్లు సిమెంట్ పోల్ అంటారు. కొన్నిసార్లు ఐరన్ పోల్ అంటారు. మళ్ళీ సిమెంట్ పోల్ అంటే ఐరన్ పోల్ అంటే ఏదో అనుకోవద్దు, ఏదైనా పోలే. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే స్టాండింగ్ పర్సన్. ఓకేనా? స్టాండింగ్ పర్సన్ అంటే పర్సన్కి కూడా కొంత లెంత్ ఉంటుంది. కాకపోతే ట్రైన్ లెంత్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ లెంత్. అందుకని నాట్ మూవింగ్ పర్సన్, ఓన్లీ స్టాండింగ్ పర్సన్. ఓకేనా? స్టాండింగ్ పర్సన్ తీసుకున్నట్లయితే సో అతను కూడా మనం నో లెంత్ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే మనం పోలు, స్టాండింగ్ పర్సన్, కొన్నిసార్లు టెలిగ్రాఫ్ పోల్ ఆ టెలిగ్రాఫ్ పోస్ట్ అంటారు. అదైనా కానీ మనం పోల్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే ట్రైన్ క్రాసెస్ ట్రీ అంటారు. ఓకేనా? ట్రైన్ క్రాసెస్ ట్రీ కొంత లెంత్ ఉంటుంది. ట్రైన్ లెంత్తో కంపేర్ చేసుకుంటే నెగ్లెజిబుల్ లెంత్. ట్రైన్ క్రాసెస్ ట్రీ లేదా ట్రైన్ క్రాసెస్ స్టోన్ అంటారు. స్టోన్కి కూడా కొంత లెంత్ ఉంటుంది, బట్ ట్రైన్ లెంత్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. అందుకని అది కూడా మనం నో లెంత్ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇట్ కెన్ బి ఏ పోల్, ఇట్ కెన్ బి ఏ స్టాండింగ్ పర్సన్, ఇట్ కెన్ బి ఏ ట్రీ, ఇట్ కెన్ బి ఏ స్టోన్. ఇంకా ఒక కార్ని క్రాస్ చేస్తుంది, ఒక సైకిల్ని క్రాస్ చేస్తుంది. ఆ కార్ లెంత్ సైకిల్ లెంత్ ఇవ్వరంటే లెంత్ లేదన్నట్టు మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? బట్ ఏంటంటే పోలు, స్టాండింగ్ పర్సన్, ట్రీ, స్టోన్ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తాయి కాబట్టి అవి రాశాను. సో ఎలా అంటే చూడండి ఒకసారి, ఇది ఒక ట్రైన్ అనుకోండి. సో ఈ ట్రైన్ ఏం చేస్తుందనంటే ఒక ఆబ్జెక్ట్ని క్రాస్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ యొక్క నో లెంత్ ఆబ్జెక్ట్ కదా అనుకున్నాం, అందుకని డాట్తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ ట్రైన్ యొక్క స్పీడ్ నేను ఏమనుకున్నానంటే ఎస్టీ అనుకున్నాను. ట్రైన్కి కొంత లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ని ఏమనుకున్నానంటే ఎల్టీ అనుకున్నాను. అయితే ఇప్పుడు సో టైం టేకెన్ టు క్రాస్ దట్ పోల్. ఈ పోల్ని కానీ ఈ స్టేషనరీ ఆబ్జెక్ట్ని హ్యావింగ్ నో లెంత్ ఆబ్జెక్ట్ని క్రాస్ చేయాలంటే ఎంత లెంత్ని కవర్ చేయాలి? లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి. టైం అంటే ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఆ డిస్టెన్స్ ఎంత అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత అంటే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. ఓకేనా? సో టైం టేకెన్ టు క్రాస్ a train, a pole or standing person, tree or stone is equals to length of the train divided by speed of the train. So this is the first point. Next, second point, a train crosses
Second point, a train crosses stationary object, not stationary object, moving object. A train crosses moving object. A train crosses moving object. Moving object having. A train crosses moving object having length. అక్కడ సారీ హ్యావింగ్ నో లెంత్ తీసుకోండి ఇక్కడ కూడా హ్యావింగ్ నో లెంత్. హియర్ ఆల్సో హ్యావింగ్ నో లెంత్ బట్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. A train crosses moving object having no length. హ్యావింగ్ నో లెంత్. ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా మూవ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆబ్జెక్ట్కి లెంత్ లేదు. యాక్చువల్గా లెంత్ లేకుండా ఆబ్జెక్ట్ ఉండదు బట్ ట్రైన్ లెంత్తో కంపేర్ చేసుకుంటే నెగ్లెజిబుల్. ఎలా తీసుకుంటారంటే మూవింగ్ పర్సన్. ఏమైనా తీసుకుంటారు మూవింగ్ పర్సన్. మూవింగ్ పర్సన్ ఓకేనా. మూవింగ్ పర్సన్ లేదంటే ఒక రెండు ఆబ్జెక్ట్లో ఒక ట్రైన్ మూవ్ అవుతుంది, ఒక కార్ మూవ్ అవుతుంది, లేదా సైకిల్ మూవ్ అవుతుంది అంటారు. కాకపోతే ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవింగ్ పర్సన్ అని కనిపిస్తుంది, అందుకే మూవింగ్ పర్సన్ అని ఇస్తున్నాను ఓకేనా. మూవింగ్ పర్సన్. ఆ ట్రైన్ క్రాసెస్ మూవింగ్ పర్సన్ అని చెప్తారు క్వశ్చన్లో, అప్పుడు ఈ పాయింట్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి మళ్ళీ రెండు పాయింట్లు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ సో ఆ మూవింగ్ పర్సన్ అయితే ఆ మూవింగ్ పర్సన్ ఆ పర్సన్కి లెంత్ లేదు కదా. సో లెంత్ లేదు కాబట్టి నేను ట్రైన్ లెంత్ కన్సిడర్ చేసుకున్నాను. ట్రైన్ లెంత్ ఎల్టీ అనుకున్నాను. ట్రైన్ లెంత్ ఎల్టీ అనుకున్నాను. ట్రైన్ లెంత్ ఎల్టీ అనుకున్నాను. అలాగే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎస్టీ అనుకున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ మూవింగ్ పర్సను ట్రైన్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు, లేదా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు, అంతే కదా. కాబట్టి ఇక్కడ మళ్ళీ రెండు పాయింట్లు కన్సిడర్ చేయాలి. సో దట్ ఈ సేమ్ డైరెక్షన్ ఒకటి ఓకేనా. ఆ పర్సన్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అదొక పాయింట్ అవుతుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులోనే సెకండ్ పాయింట్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే అదొక పాయింట్ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ సేమ్ డైరెక్షన్, తర్వాతది ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఓకేనా. సో సేమ్ డైరెక్షన్ అయితే ఈ ఆబ్జెక్ట్ ఏంటంటే సో ట్రైన్ ఏ స్పీడ్ ఏ డైరెక్షన్ వెళ్తుందో ఆబ్జెక్ట్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఎస్ఓ అనుకున్నాను, ట్రైన్ యొక్క స్పీడ్ ఎస్టీ, లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎల్టీ, ఆబ్జెక్ట్ లెంత్ ఏమీ లేదు కాబట్టి డాట్తో రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అయితే మీరు ఎలా తీసుకుంటారంటే సో ఇది ట్రైను ఓకేనా. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఎస్టీ, అలాగే ట్రైన్ యొక్క లెంత్ ఎల్టీ. ట్రైన్ యొక్క లెంత్ ఎల్టీ. సో ఈ ట్రైన్ ఏంటంటే ఆబ్జెక్ట్ని క్రాస్ చేస్తుంది, కాకపోతే ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో స్పీడ్ నేను ఏమనుకున్నానంటే ఎస్ఓ అనుకున్నాను. స్పీడ్ నేను ఏమనుకున్నానంటే ఎస్ఓ అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ టైం కావాలంటే టైం ఎక్కడ కావాలనుకున్న డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏంటి అని అంటే ఆబ్జెక్ట్కి ఏమీ లెంత్ లేదు కాబట్టి ఏ లెంత్ని కవర్ చేయాలి, ఆబ్జెక్ట్ లెంత్ని మాత్రమే, అది ట్రైన్ లెంత్ని మాత్రమే కవర్ చేయాలి. డివైడెడ్ బై స్పీడ్ తీసుకునేటప్పుడు మనం ఏ స్పీడ్ తీసుకోవాలి, రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఏ స్పీడ్ తీసుకోవాలి, రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఎందుకని రెండు స్పీడ్లు ఉన్నప్పుడు ఏ స్పీడ్ తీసుకోవాలి, ఒక స్పీడ్ ఉంటే డైరెక్ట్గా తీసుకుంటాం, రెండు స్పీడ్లు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఆ రిలేటివ్ స్పీడ్ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి డిఫరెన్స్ అవుతుంది, అది ఎస్టీ మైనస్ ఎస్ఓ. ఎస్టీ మైనస్ ఎస్ఓ, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఎందుకు స్పీడ్ ఆఫ్ ది ట్రైనే ముందు తీసుకున్నానంటే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎప్పుడు ఆబ్జెక్ట్ కన్నా స్పీడ్ ఎక్కువ ఉంటే, ట్రైన్ స్పీడ్ కన్నా ఆబ్జెక్ట్ స్పీడ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే ట్రైన్ ఆబ్జెక్ట్ని క్రాస్ చేయగలదు, లేదంటే ఆబ్జెక్ట్ని ట్రైన్ క్రాస్ చేయలేదు కదా. అందుకని ఎస్టీ మైనస్ ఎస్ఓ అని తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఒక్కసారి, ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ కూడా లెంత్ ఆఫ్ ది ట్రైన్నే కవర్ చేయాలి. డినామినేటర్లో రిలేటివ్ స్పీడ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఎస్టీ ప్లస్ ఎస్ఓ అవుతుంది ఓకేనా. సో ఇది సెకండ్ పాయింట్. ఇక్కడే థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ కూడా డిస్కస్ చేస్తున్నాను నేను. సో కాబట్టి ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ కూడా అది థర్డ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ మారుస్తున్నాను. థర్డ్ పాయింట్ చూడండి, సో ఇక్కడే రాసేస్తున్నాను. థర్డ్ పాయింట్ ఏంటంటే ఏ ట్రైన్ క్రాసెస్ స్టేషనరీ ఆబ్జెక్ట్, ట్రైన్ క్రాసెస్ స్టేషనరీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ లెంత్. థర్డ్ పాయింట్ ఏంటి, నాట్ హ్యావింగ్ నో లెంత్, హ్యావింగ్ లెంత్. హ్యావింగ్ లెంత్, టేక్ హ్యావింగ్ లెంత్. ఏ ట్రైన్ క్రాసెస్ స్టేషనరీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ లెంత్. హ్యావింగ్ లెంత్ అంటే ఇట్ కెన్ బి ఏ ప్లాట్ఫామ్ ఓకేనా. ఇట్ కెన్ బి ఏ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ లెంత్ అనేది ట్రైన్ లెంత్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయగలమా, నెగ్లెక్ట్ చేయలేం. ఇట్ కెన్ బి ఏ ప్లాట్ఫామ్. ఇట్ కెన్ బి ఏ బ్రిడ్జ్ ఓకేనా. కొన్నిసార్లు బ్రిడ్జ్ అంటారు, కొన్నిసార్లు రైల్వే బ్రిడ్జ్ అంటారు. బ్రిడ్జ్ అన్న రైల్వే బ్రిడ్జ్ అన్న రెండు ఒకటే ఓకేనా. బ్రిడ్జ్ అన్న రైల్వే బ్రిడ్జ్ అన్న ఒకటే ఓకే. ఇట్ కెన్ బి ఏ ప్లాట్ఫామ్, ఇట్ కెన్ బి ఏ బ్రిడ్జ్, ఇట్ కెన్ బి ఏ టన్నల్. ఇట్ కెన్ బి ఏ టన్నల్ కూడా తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇట్ కెన్ బి ఏ స్టాండింగ్ ట్రైన్, నాట్ మూవింగ్ ట్రైన్.
ఇట్ కెన్ బి ఏ స్టాండింగ్ ట్రైన్, ఇట్ కెన్ బి ఏ స్టాండింగ్ ట్రైన్. ఓకేనా, ఇట్ కెన్ బి ఏ స్టాండింగ్ ట్రైన్, నాట్ మూవింగ్ ట్రైన్. సో స్టాండింగ్ ట్రైన్ దానికి కూడా కొంత లెంత్ ఉంటుంది కదా, అది కూడా మనం నెగ్లెక్ట్ చేయలేము. ఓకేనా, ఇట్ కెన్ బి ఏ ప్లాట్ఫామ్, ఇట్ కెన్ బి ఏ బ్రిడ్జ్, ఇట్ కెన్ బి ఏ టన్నల్, ఇట్ కెన్ బి ఏ స్టాండింగ్ ట్రైన్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్కి కూడా కొంత లెంత్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్కి కూడా కొంత లెంత్ కన్సిడర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్కి కూడా కొంత లెంత్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క లెంత్ నేను ఏమనుకున్నానంటే ఎల్ఓ అనుకున్నాను. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఈ ట్రైన్ ఆబ్జెక్ట్ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని కవర్ చేయాలి. కాబట్టి లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ అక్కడ ఆబ్జెక్ట్ లెంత్ని కూడా కవర్ చేయాలి కాబట్టి లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వస్తుంది. తర్వాత ఫోర్త్ పాయింట్ కింద ఏం తీసుకోవచ్చు అంటే మనం, ఏ ట్రైన్ క్రాసెస్ మూవింగ్ ఆబ్జెక్ట్ అగైన్ హ్యావింగ్ లెంత్. ఇక్కడ హ్యావింగ్ లెంత్ అంటే నాట్ మూవింగ్ పర్సన్ మూవింగ్ ట్రైన్, నాట్ మూవింగ్ పర్సన్ మూవింగ్ ట్రైన్. ఓకే, సో అయితే ఇక్కడ ఆబ్జెక్ట్కి కూడా కొంత లెంత్ ఉంది కాబట్టి సో కొంత లెంత్ కన్సిడర్ చేద్దాం. ఓకేనా, దాని స్పీడ్ ఎస్టీ అనుకుందాం, ఇక్కడ లెంత్ ఏమనుకుందాం అంటే ఎల్ఓ అనుకుందాం. అప్పుడు ఏంటంటే ఈ ట్రైన్ ఈ ఆబ్జెక్ట్ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని కూడా కవర్ చేయాలి. లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, ఇక్కడ ప్లస్ ఎక్స్ట్రాగా ఏం రాస్తున్నానంటే ప్లస్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని కూడా కవర్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మళ్ళీ తీసుకుందాం. ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, దాని యొక్క లెంత్ ఎల్ఓ అనుకుందాం. అప్పుడు లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, అలాగే లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని కూడా కవర్ చేయాలి. క్లియర్, ఇవి 4 పాయింట్స్. ఇప్పుడు వరకు మీకు అర్థం కావాలని చెప్పేసి 4 పాయింట్స్లో చెప్పుకొచ్చాను నేను. ఓకేనా, బేసిక్లో స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి. అయితే ఇప్పుడు ఈ 4 పాయింట్స్ విన్న తర్వాత అవేవో కొత్త 4 పాయింట్లు కొత్తగా చెప్పినట్టుంది, ఆ ఫార్ములాలు బట్టి కొట్టాలి, అదేమీ అవసరం లేదు. ఆ 4 పాయింట్లు కలిపి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆ 4 పాయింట్స్ని మీరు ఏం చేస్తారనంటే, ఏదో గుర్తుపెట్టుకోవద్దు, బంటకంటసాలు ఏం పెట్టక్కర్లేదు. ఏం చేస్తారంటే ఒక్కసారి చూడండి, ఏం చేస్తారంటే సో మనకి టైం అనేది ఒకటే ఉంటుంది, 2 టైంలు ఉండవు కదా, టైం అనేది ఒకటే ఉంటుంది. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ ఫార్ములా డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. టైం అనేది ఎక్కడా మారదు, 2 టైంలు ఎక్కడా ఉండవు, ఒకటే టైము. ఓకేనా, సో ఆ టైం కావాలంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ చూసుకునేటప్పుడు ట్రైన్ ఒక్కటే ఉందా లేదా ఆబ్జెక్ట్ కూడా ఉందా, ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్కి లెంత్ ఉందా లేదా అన్నది చూడాలి మీరు. ఫస్ట్ ట్రైన్ లెంత్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, లెంత్ ఆఫ్ ది ట్రైన్ తీసుకుంటారు, ప్లస్ ఆబ్జెక్ట్కి లెంత్ ఉంటే, లెంత్ ఉన్న ఆబ్జెక్ట్ అయితే లెంత్ ఉన్న ఆబ్జెక్ట్ని రాస్తారు, అంటే లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ రాస్తారు. ఆబ్జెక్ట్కి లెంత్ లేదనుకోండి, మీరు ఆ లెంత్ రాయనక్కర్లేదు. ట్రైన్ ఒక్కటే ఉంది, ఆబ్జెక్ట్కి లెంత్ లేదు అంటే ఇట్ కెన్ బి ఏ ట్రీ, ఇట్ కెన్ బి ఏ పోల్, ఇట్ కెన్ బి ఏ స్టాండింగ్ పర్సన్ అలా చెప్పినప్పుడు ఆబ్జెక్ట్కి లెంత్ లేదు కదా, అప్పుడు మీరు లెంత్ కన్సిడర్ చేయనక్కర్లేదు. ఒకవేళ ఇట్ కెన్ బి ఏ టన్నల్, ఇట్ కెన్ బి ఏ బ్రిడ్జ్, ఇట్ కెన్ బి ఏ ప్లాట్ఫామ్ అని అన్నారనుకోండి, దానికి లెంత్ ఉంటుంది కాబట్టి ఆ లెంత్ ఇక్కడ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మీరు డివైడెడ్ బై స్పీడ్ రాసుకునేటప్పుడు ట్రైన్ ఒక్కటే మూవ్ అవుతుంది అనుకోండి, ఆబ్జెక్ట్ స్టేషనరీ అనుకోండి, మూవ్ అవ్వలేదు అనుకోండి, ట్రైన్ స్పీడ్ మాత్రమే తీసుకుంటారు, డివైడెడ్ బై ట్రైన్ స్పీడ్ మాత్రమే తీసుకుంటారు. అలా కాకుండా ఆబ్జెక్ట్ కూడా మూవ్ అవుతుంది అనుకోండి, సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే -S1 తీసుకుంటారు, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే +S1 తీసుకుంటారు, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే +S1 తీసుకుంటారు. అర్థమైందా? క్లియర్? సో అంతే, ఆ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఎంత డివైడెడ్ బై ఒకటే స్పీడ్ అయితే ఒకటే స్పీడ్, 2 స్పీడ్లు ఉంటే రిలేటివ్ స్పీడ్. ఇంకా అంతే, అంతేగాని అవి 4 పాయింట్లు అవి ఏవి వద్దు. ఇంకే క్వశ్చన్ కనిపించినా మనం అలాగే చేద్దాం. ఆల్రెడీ మనం క్వశ్చన్ నెంబర్ 63 వరకు సో డిస్కస్ చేసుకున్నాం. 64 చూడండి. A train 100 meters long passes a standing man in 20 seconds. What is the speed of the train? So speed of the train, speed అంటే ఏంటి చెప్పండి? Speed is equals to distance divided by time. Here distance passes a standing man. స్టాండింగ్ మ్యాన్ అంటే ఒక ఆబ్జెక్టు, దట్టు లెంత్ లేని ఆబ్జెక్టు. అప్పుడు ఓన్లీ ఎంత కన్సిడర్ చేయాలి మనం? ఓన్లీ లెంత్ ఆఫ్ ది ట్రైన్ డివైడెడ్ బై టైం ఎంత అన్నారు? 20 seconds అన్నారు. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఉంది, ఆప్షన్స్ చూసినట్లయితే కిలోమీటర్ పర్ అవర్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమై ఉండాలి? 9 మల్టిప్లై ఉండాలి. 9 మల్టిప్లై ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. మీరు ప్రొసీజర్ కూడా చేద్దాం అనుకుంటే సో 20తో 20 ఎన్ని టైమ్స్? 5 times. 5 meter per second, 5 into 1 meter per second is equals to 18/5
18/5 కిలోమీటర్ పర్ అవర్. సో 5 గెట్స్ క్యాన్సిల్డ్. సో ఆన్సర్ ఏమవుతుందనంటే 18 కిలోమీటర్ పర్ అవర్. 18 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 65లో a 120 meters long train is crosses the platform, doubles its length in 30 seconds. What is the speed of the train? A 120 meters long train is crosses the platform, double its length in 30 seconds. What is the speed of the train? So train length is 120 meters, crosses the platform, double its length. ప్లాట్ఫామ్ ఉందంట, ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంత అంటే ట్రైన్ లెంత్కి డబల్ అంట. సో క్రాస్ చేయడానికి 30 సెకండ్స్ పట్టిందంట. అయితే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అని అడుగుతున్నారు. అగైన్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్, ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఉంది, దాంతో పాటుగా ప్లాట్ఫామ్ కూడా ఉంది. డివైడెడ్ బై క్వశ్చన్లో టైము కూడా ఇచ్చారు. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అన్నారంటే 120 అన్నారు. లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఎంత అంటే దానికి డబుల్, 120కి డబుల్. 120కి డబుల్ ఎంత 240. డివైడెడ్ బై టైం ఎంత అన్నారు 30 సెకండ్స్. సో సింప్లిఫై చేసినట్లయితే సో 120 ప్లస్ 340, నాట్ 340, 240, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 360 డివైడెడ్ బై 30 మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే న్యూమరేటర్లో మీటర్స్ ఉన్నాయి, డినామినేటర్లో సెకండ్స్ ఉన్నాయి. మీటర్ పర్ సెకండ్. కానీ ఆప్షన్స్ ఎందులో ఉన్నాయనంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి. సో ఆప్షన్స్ ఎందులో ఉన్నాయి కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి. సో ఇదిగోండి 0 గెట్స్ క్యాన్సిల్డ్. 3తో 3 హౌ మెనీ టైమ్స్ 12 టైమ్స్. 12 టైమ్స్ 12 ఇంటూ 18/5. సో ఏమవుతుందో చెప్పండి కిలోమీటర్ పర్ అవర్. యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే మనం 9 మల్టిపుల్ అయ్యి ఉండాలని చెక్ చేసుకోవచ్చు. కానీ 9 మల్టిపుల్ ఒకటి ఆప్షన్ లేదు. 9 మల్టిపుల్ ఒకటి ఆప్షన్ లేదంటే ఒక్కసారి చూద్దాం. 12 18s ఆర్ చెప్పండి ఎంత అవుతుందో. 12 18s ఆర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 216. 12తో 12 8s ఆర్ 96. 9 క్యారీ 12 1s ఆర్ 12 ప్లస్ 9 21. 216 డివైడెడ్ బై 5 కిలోమీటర్ పర్ అవర్. సో బై 5 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. 216 డబల్ చేయండి 432. సో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే 43.2 కిలోమీటర్ పర్ అవర్. మరి 43.2 కిలోమీటర్ పర్ అవర్ ఆప్షన్లో లేదు. సో లేదు కాబట్టి అప్పుడు మనం ఆన్సర్ ఏం తీసుకుందాం అంటే అప్రాక్సిమేటెడ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అనుకోకుండా ఎగ్జాక్ట్ వాల్యూ లేకపోతే దానికి దగ్గరగా ఉండే ఆప్షన్ మీరు తీసుకోవాలి. క్వశ్చన్లో ఈవెన్ అప్రాక్సిమేషన్ అని చెప్పనప్పటికీ కూడా 43 కిలోమీటర్ పర్ అవర్ మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి. 2 trains are running in opposite directions with the same speed. If the length of each train is 120 meters and they cross each other in 12 seconds, then the speed of each train. 2 trains are running in opposite direction with the same speed. If the length of each train is 120 meters and they cross each other in 12 seconds, find the speed of each train. సో అక్కడ ఎన్ని స్పీడ్లు ఉన్నాయి చెప్పండి. 2 స్పీడ్లు ఉన్నాయి. 2 స్పీడ్స్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. 2 స్పీడ్స్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. మరి ఈ రిలేటివ్ స్పీడ్ తీసుకునేటప్పుడు సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నది చూడాలి. క్వశ్చన్లో మనకి ఏమన్నారంటే ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. కాబట్టి ఒక ట్రైన్ యొక్క స్పీడ్ ఎస్ అనుకుంటే ఇంకొక ట్రైన్ కూడా అదే స్పీడ్తో వెళ్తుందంటే ఇంకొక ట్రైన్ స్పీడ్ కూడా ఎస్ఏ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ పెట్టాను. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 2 ట్రైన్ల లెంత్ని క్రాస్ చేయాలి. ఫస్ట్ ట్రైన్ లెంత్ 120, సెకండ్ ట్రైన్ లెంత్ 120. 120 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్స్ టు 240 డివైడెడ్ బై సో ఎంత టైంలో అంటే 12 సెకండ్స్. ఎంత టైంలో అంటే 12 సెకండ్స్లో క్రాస్ అయ్యాయంట. అయితే స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్ అంటే దీని నుంచి 2s ఈజ్ ఈక్వల్స్ టు 12తో 12 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. ఓకేనా? సో 20 మీటర్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు. దాని నుంచి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్. కానీ మనకు ఆప్షన్ ఎందులో కావాలంటే కిలోమీటర్ పర్ అవర్లో కావాలి. ఖచ్చితంగా ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కాబట్టి చేద్దాం ఒక్కసారి. సో 10 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే ఏం చేయాలి 18/5 కిలోమీటర్ పర్ అవర్. నేను 9 మల్టిపుల్ అని ఎలా చెప్తున్నాను మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చేటప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఏ మల్టిపుల్ అవుతుందని చెప్పాను. స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పాను 9 మల్టిపుల్ అవుతుందని చెప్పేసి. 5తో 5 2 టైమ్స్ 2 18s ఆర్ 36 కిలోమీటర్ పర్ అవర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. క్వశ్చన్ నెంబర్ 67లో 2 trains of length 100 meters and 125 meters are traveling at a speed of 45 km per hour
and 60 km/h respectively in same direction, in what time will they completely cross each other? Two trains of length 100 meters and 125 meters are traveling at a speed of 45 km/h and 60 km/h respectively in same direction. In what time will they cross each other? సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే టైం అడుగుతున్నారు. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఎంత డిస్టెన్స్ అంటే ఒక ట్రైన్ లెంత్ 100 మీటర్సు, ఇంకొక ట్రైన్ లెంత్ 125 మీటర్సు. రెండు కలిపి ఎంత అవుతుంది చెప్పండి? 225 మీటర్స్ అవుతాయి. రెండు కలిపి ఎంత అవుతాయి? 225 మీటర్స్. డివైడెడ్ బై స్పీడ్ తీసుకోవాలి. ఒక స్పీడ్ ఉంటే డైరెక్ట్గా తీసుకునే వాళ్ళమి. రెండు స్పీడ్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకోవాలి? రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. 60కి 45కి రిలేటివ్ స్పీడ్ ఏంటి? 15 km/h. సో 15 × km/hని మీటర్/సెకండ్లోకి మారుద్దాం. ఎందుకంటే ఇక్కడ మీటర్స్ ఉన్నాయి, ఆప్షన్ సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి 15 km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18. ఇక్కడ యాక్చువల్లీ 15 km/h, 1 km/h is equals to 5/18 meter/second. సో 15తో 15 how many times? 15 times. Again 5తో 5 how many times? 3 times. 3 × 18 that is 54 seconds. So 3 × 18 పైకి వెళ్తే 18 3s are 54 seconds. That is option B. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A train 120 meters long passes an electric pole in 6 seconds. A train 120 meters long passes an electric pole in 6 seconds. How long will it take to cross a railway bridge? A bridge of 240 meters long. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? హౌ లాంగ్ అంటే ఏంటి? టైం అడుగుతున్నారు. టైం అడుగుతున్నారు. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి. ట్రైన్ లెంత్ 120 మీటర్స్. అలాగే బ్రిడ్జ్ లెంత్ని కూడా కవర్ చేయాలి. బ్రిడ్జ్ లెంత్ ఎంత? 240 మీటర్స్. డివైడెడ్ బై ఏం తీసుకోవాలి? సో క్వశ్చన్లో యాక్చువల్గా మనకు స్పీడ్ తెలియదు కాబట్టి ఇంకొక వేలో చేద్దాం. క్వశ్చన్లో ఇంకొక వేలో చేస్తున్నా చూడండి ఒక్కసారి. A train 120 meters long passes an electric pole in 6 seconds. ఇప్పుడు ఏం చేయాలంటే రైల్వే బ్రిడ్జ్ని 240 మీటర్స్ లాంగ్ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో అయితే నేనేమంటానంటే ఇది తీసేయండి మైండ్లో నుంచి. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వినండి. నేనేమంటానంటే 120 మీటర్స్ ట్రైను ఒక పోల్ని క్రాస్ చేసేటప్పుడైనా లేదా ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసేటప్పుడైనా కానీ ఒకటే స్పీడ్ కదా. కాబట్టి ఏ కాన్స్టెంట్ కాన్సెప్టు? స్పీడ్ కాన్స్టెంట్ అయితే డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. దాని నుంచి d1/d2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు అంటే t1:t2 అని చెప్పొచ్చు. d1:d2 ఈజ్ ఈక్వల్స్ టు t1:t2 అని చెప్పొచ్చు. ఫస్ట్ d1 ఎంత లెంత్ని కవర్ చేయాలంటే ఓన్లీ ట్రైన్ లెంత్నే కవర్ చేయాలి 120. తర్వాత ఎంత లెంత్ని కవర్ చేయాలని అంటే సో ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయాలంటే ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి ప్లస్ బ్రిడ్జ్ లెంత్ని కూడా కవర్ చేయాలి. ట్రైన్ లెంత్ 120, బ్రిడ్జ్ లెంత్ 240, రెండు కలిపి ఎంత అంటే 360. ఇది 120, సో అదెంత అంటే 360. సో మొత్తానికి రేషియో ఎంత అంటే 1:3. ఒక ట్రైన్ని కవర్ చేయడానికి ఆల్రెడీ 1 పార్ట్, అది ఒక బ్రిడ్జ్ని కాదు, ఒక పోల్ని క్రాస్ చేయడానికి 1 పార్ట్ వాల్యూ ఎంత టైం అనేది ఇచ్చారు. ఎందుకంటే ఇది డిస్టెన్స్ రేషియో. ఆ డిస్టెన్స్ రేషియో దేనికి ఈక్వల్? టైం రేషియోకి ఈక్వల్. 1 పార్ట్ వాల్యూ ఎన్ని సెకండ్స్ అన్నారు? 6 సెకండ్స్ అన్నారు. 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 3 6 are 18 seconds. దట్ ఈస్ ఆప్షన్. అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఓకేనా? సో ఎప్పుడు స్పీడ్ కాన్స్టెంట్ అయినప్పుడు డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. అందుకని డిస్టెన్స్ ఏంటంటే ఫస్ట్ 120ని కవర్ చేయాలి, తర్వాత 360ని కవర్ చేయాలి. 120ని కవర్ చేయడానికి 6 సెకండ్స్ పడితే 360ని కవర్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది అన్నది మన క్వశ్చన్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 trains of equal length are running on parallel lines in the same direction at 46 km/h and 36 km/h. The faster train passes the slower train in 36 seconds. The length of each train is. 2 trains, రెండు ట్రైన్లు ఉన్నాయంట. ఈక్వల్ లెంత్ ఆర్ రన్నింగ్ ఆన్ ప్యారలల్ లైన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అట్ 46 km/h and 36 km/h. The faster train passes the slower train in 36 seconds. The length of each train is. చూడండి, రెండు ట్రైన్లు ఉన్నాయంట. ఆ రెండు ట్రైన్ లెంత్ ఈక్వల్ అంట, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి.
అక్కడ ద ఫాస్టర్ ట్రైన్ ప్రాసెస్ ద స్లోవర్ ట్రైన్. ఓకేనా? అయితే క్వశ్చన్లో లెంత్ ఆఫ్ ది ఈచ్ ట్రైన్ అని అడుగుతున్నారు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి అని అంటే లెంత్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది సెకండ్ ట్రైన్, రెండు ఈక్వల్ కాబట్టి ఎల్ ప్లస్ ఎల్. స్పీడ్ ఎంత అంటే రెండు ట్రైన్లు ఉన్నాయి, ఆ రెండు ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకోవాలంటే 46 - 36 ఇంటూ దట్ టు దిస్ ఈజ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్, రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్ ఆఫ్ దోస్ స్పీడ్స్ ఇంటూ టైం ఎంత అన్నారంటే 36 సెకండ్స్ అన్నారు. సో ఇప్పుడు రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 10 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18. సో 5/18 మీటర్ పర్ సెకండ్, 5/18 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 36 సెకండ్స్. సో 18తో 18 2 టైమ్స్ 2 5s are 10. సో టోటల్ ఎంత అయింది? 100 అయింది. సో 2L ఈజ్ ఈక్వల్స్ టు 100 కదా, మరి L ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చెప్పండి? 50 అవుతుంది. అసలు క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి? లెంత్ ఆఫ్ ది ఈచ్ ట్రైన్. ఒక్కొక్క ట్రైన్ లెంత్ ఎంత అంటే 50 మీటర్స్, రెండు ట్రైన్లది కలిపి ఎంత అంటే 100 మీటర్స్. క్లియర్? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 70. సో 70లో ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. 2 buses of same length are running in the same direction with speed of 50 km/h and 80 km/h. The latter completely crosses the man in 18 seconds. The length of the each bus is C. క్వశ్చన్లో ఏమన్నారు ఒక్కసారి చూడండి. ఇక్కడ 2 buses of same length, రెండు బస్సులు లెంత్లు సేమ్ అంట. క్వశ్చన్లో ద లేటర్, ఒక బస్సు కంప్లీట్లీ క్రాసెస్ అ మ్యాన్ నాట్ బస్సు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఒక బస్సు ఉందనుకుందాం, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. అంటే ఈ బస్సు ఆ మ్యాన్ని క్రాస్ చేయాలంటే ఏ పొజిషన్కి వెళ్ళాలి? ఇదిగోండి. సో ఈ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వెళ్ళాలి? ఈ పొజిషన్కి వెళ్ళాలి. అప్పుడు మనం ఏం చెప్తామనంటే ఈ బస్సులో కూర్చున్న మనిషిని క్రాస్ చేసిందని చెప్తాం. అవునా? అంటే ఇది ఎంత లెంత్ని కవర్ చేయాలి అని అంటే, ఓన్లీ ఒక్క బస్సు లెంత్ని మాత్రమే కవర్ చేయాలి. ఓకేనా? అవి బస్సులైనా ట్రైన్ అయినా. ఆ ఫాస్టర్ ట్రైన్ క్రాసెస్ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ద స్లోవర్ ట్రైన్ అని అన్నారనుకోండి, అప్పుడు ఎంత లెంత్ని కవర్ చేయాలంటే ఓన్లీ ఫాస్టర్ ట్రైన్ లెంత్ని మాత్రమే కవర్ చేయాలి. ఇక్కడ ఓన్లీ ఫాస్టర్ బస్సు లెంత్ మాత్రమే కవర్ చేయాలి. ఇక్కడ రెండు బస్సు లెంత్లు ఒకేలా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఓన్లీ ఒక లెంతే కవర్ చేయాలి. కాబట్టి లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎల్ అనుకున్నాను. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్లో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా. సో ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ది బస్, ఓన్లీ వన్ బస్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ తీసుకునేటప్పుడు రిలేటివ్ స్పీడ్ 50 km/h అండ్ 80 km/h. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 30 km/h ఇంటూ ఎన్ని సెకండ్స్ పట్టిందన్నారు? 18 సెకండ్స్ పట్టిందన్నారు. 30 km/h 30 ఇంటూ 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. సో ఇంటూ 18 seconds. 18 seconds క్యాన్సిల్. 3 5s are 150. సో ఆన్సర్ ఏమవుతుందంటే 150 మీటర్స్. దట్ ఈజ్ ఆప్షన్ డి. చాలామంది ఏంటంటే సో 75 అనుకుంటారు. 75 కాదు, 150 మీటర్స్. 75 ఎప్పుడు అవుతుంది ఒక్కసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్లో మ్యాన్ కాకుండా బస్ అని అన్నారు అనుకోండి, అప్పుడు ఈ బస్సు చూడండి, ఈ ఫాస్టర్ బస్సు ఈ స్లోవర్ బస్సుని క్రాస్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇనీషియల్గా చూడండి, ఈ బస్సు సెకండ్ బస్సు ఇలా ఉంది. అంటే సెకండ్ బస్సు ఫస్ట్ బస్సుని క్రాస్ చేయాలంటే ఇలా వెళ్ళాలి. అంటే ఈ లెంత్ కవర్ చేయాలి. అంటే లెంత్ ఆఫ్ ది ఫస్ట్ బస్సు కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది సెకండ్ బస్సు కవర్ చేయాలి. దాని నుంచి 30 km/h ఇంటూ టైం ఎంత పట్టిందనంటే 18 seconds. దాని నుంచి 2L ఈజ్ ఈక్వల్స్ టు 150 అవుతుంది. అప్పుడు L వాల్యూ 75 అవుతుంది. అక్కడ మ్యాన్ అన్నారు కాబట్టి ఆన్సర్ 150, బస్ అని ఉంటే మన ఆన్సర్ ఏమై ఉండేది? 75 అయి ఉండేది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. క్వశ్చన్ నెంబర్ 71లో ఏమి ఇచ్చారు? A train running with 72 km/h takes 20 seconds to cross a platform 200 meters long. How much it takes to cross a stationary train having twice the length of the platform? A train running with a speed of 72 km/h takes 20 seconds to cross a platform 200 meters long. How much will it take to cross a stationary train having twice the length of the platform? ఓకేనా? సో అయితే ఇక్కడ నేనేమంటానంటే
ఇనీషియల్గా 200 మీటర్స్ లాంగ్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. ఆ తర్వాత ఏంటి అని అంటే ట్వైస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. నేను ఫస్ట్ పాయింట్ ఎలా తీసుకున్నాను ఒక్కసారి చూడండి. A train running at 72 km/h takes 20 seconds to cross a platform of 200 meters. ఆ పాయింట్ తీసుకున్నాను. ఎలా అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఇక్కడ స్పీడ్ ఎంత అంటే 72 km/h. 72 km/hని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది ట్రైను ప్లస్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఎంత 200 డివైడెడ్ బై ఎన్ని సెకండ్స్ పట్టిందన్నారు క్వశ్చన్లో 20 సెకండ్స్ పట్టిందన్నారు. దీని నుంచి 18తో 18 4 టైమ్స్ 4 5s are 20 into 20 ఎంత అవుతుందంటే ఇది 400 అవుతుంది. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ 200 ఈజ్ ఈక్వల్స్ టు 400. దాని నుంచి లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు, లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు 200 అని చెప్పొచ్చు. అలా 400 మైనస్ 200 లెంత్ ఆఫ్ ది ట్రైన్ని 200 అని చెప్పొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ ఇట్ టేక్స్ టు క్రాస్ ఎ స్టేషనరీ ట్రైన్ హ్యావింగ్ ట్వైస్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. అంటే చూడండి ఇనీషియల్గా ఎంత లెంత్ని కవర్ చేయాల్సి వచ్చిందంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ 200 ప్లస్ ప్లాట్ఫామ్ 200 మొత్తం 400ని కవర్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది 20 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు ఒక స్టేషనరీ ట్రైన్ని క్రాస్ చేయాలి అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని క్రాస్ చేయాలి. ఈ స్టేషనరీ ట్రైన్ లెంత్ ఎంత అంటే చూడండి క్రాస్ చేసే స్టేషనరీ ట్రైన్ లెంత్ ఎంత అంటే ట్వైస్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. ట్వైస్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అంటే ఎంత 400 అంటే 600ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఓకేనా. సో 400ని క్రాస్ చేయడానికి 20 సెకండ్స్ పడితే 600ని క్రాస్ చేయడానికి ఎంత. సో 200తో 2 టైమ్స్ 200తో 3 టైమ్స్ 2 పార్ట్స్ వాల్యూ 20 సెకండ్స్ అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత 30 సెకండ్స్. ఎందుకంటే స్పీడ్ కాన్స్టెంట్ కదా, అక్కడైనా ఇక్కడైనా ఒకటే స్పీడ్ కదా, అందుకని చెప్పేసి ఆన్సర్ ఏమవుతుందంటే 30 సెకండ్స్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది 30 సెకండ్స్ అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72 చూద్దాం. 72లో 2 trains of equal lengths take 10 seconds and 15 seconds respectively to cross a telegraph post. If the length of the each train be 120 meters, in what time will they cross each other traveling in opposite direction? ఓకేనా. సో క్వశ్చన్లో ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ అంటే లైక్ పోల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే సో ఒకటి 10 సెకండ్స్ ఇంకొకటి ఏంటంటే 15 సెకండ్స్. సో ఇది ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ఈచ్ ట్రైన్ బి 120 మీటర్స్, ఇన్ వాట్ టైమ్ దే క్రాస్ ఈచ్ అదర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే ఎంత టైం పడుతుంది అన్నది మన క్వశ్చన్. అయితే చూద్దాం ఒక్కసారి. ఇనీషియల్గా ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది ఈచ్ ట్రైన్ ఇచ్చారు ఎంత అంటే 120. దీని నుంచి మనం స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా చూడండి ఒకసారి. ఫస్ట్ S1 ఈజ్ ఈక్వల్స్ టు 120 మీటర్స్ని కవర్ చేయడానికి 10 సెకండ్స్ పట్టింది. S2 ఈజ్ ఈక్వల్స్ టు అదే 120 మీటర్స్ని కవర్ చేయడానికి 15 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే చూడండి ఏమన్నారంటే సో వెన్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్స్ టు ఒక్కొక్క ట్రైన్ యొక్క లెంత్ 120 కాబట్టి రెండింటిది కలిపి ఎంత 240 డివైడెడ్ బై ఎంత టైం పడుతుంది అన్నది మన క్వశ్చన్. ఓకేనా, ఎంత టైం పడుతుంది అన్నది మన క్వశ్చన్. సో అయితే సో 0 0 గెట్స్ క్యాన్సిల్. తర్వాత 15తో 15 హౌ మెనీ టైమ్స్. సో 15తో 15 8 టైమ్స్ అంటే 12 ప్లస్ 8 ఇది ఎంత అవుతుంది 20 ఈజ్ ఈక్వల్స్ టు 240 డివైడెడ్ బై T. సో దాని నుంచి T ఈజ్ ఈక్వల్స్ టు 240 డివైడెడ్ బై 20. సో 240 డివైడెడ్ బై 20 ఏమని చెప్పొచ్చు మనం 12 సెకండ్స్. 240 డివైడెడ్ బై 20 ఏమని చెప్పొచ్చు 12 సెకండ్స్. దట్ ఈస్ ఆప్షన్. అందరికీ అర్థమైంది. అది 10 సెకండ్స్, ఇది 15 సెకండ్స్. ఓవరాల్గా లెంత్ ఎంత అంటే 120 మీటర్స్. ఆ 120 మీటర్స్ని ఫస్ట్ S1 S2 క్యాలిక్యులేట్ చేశాను, ఆ తర్వాత డైరెక్ట్ T వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 73. A train traveling with 54 km/h takes 20 seconds to cross a bridge. Another train 70 meters shorter crosses the same length at 36 km/h. Find the time taken by the train in seconds to cross the bridge. సో ఇనీషియల్గా ఏం జరుగుతుందంటే 54 km/hతో వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి 20 సెకండ్స్ పడుతుంది. 36 km/hతో వెళ్ళినప్పుడు
70 మీటర్స్ అంతకన్నా తక్కువ అంట. అదే బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి అని అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, అలాగే లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ని కవర్ చేయాలి. రెండింటిని కవర్ చేయడానికి సో ఎంత టైం పడుతుందంటే 20 సెకండ్స్ పడుతుంది. ఇక నేను రాసింది ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 54 km/h ఇంటూ 5/18 చేసి ఎందులోకి వస్తుంది? మీటర్ పర్ సెకండ్లోకి. ఓకేనా? 54 km/h and 1 km/h is equals to 5/18 meter per second into 20 seconds. Seconds gets cancelled. So 18 to 18 3 times. 3 5s are 15. 15 into 20 is equals to 300. Now, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అనదర్ ట్రైన్ అంట, ఆ ట్రైన్ 70 meters షార్టర్ అంట. సో సేమ్ బ్రిడ్జ్నే క్రాస్ చేయాలంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ ది న్యూ ట్రైన్ దట్ ఈస్ LT minus 70 ప్లస్ LB. అంటే న్యూ ట్రైన్ యొక్క లెంత్ ఎంత? ఇనీషియల్ ట్రైన్ లెంత్ కన్నా 70 తక్కువ. LT minus 70 ప్లస్ LB. LT ప్లస్ LB 300 కన్నా 70 తక్కువ. 300 కన్నా 70 తక్కువ అంటే ఎంత లెంత్ని కవర్ చేయాలి? 230 మీటర్స్ని కవర్ చేయాలి. ఏ స్పీడ్తో? 36 km/hతో. ఎంత టైం పడుతుంది? టైం ఈజ్ ఈక్వల్స్ టు ఎంత లెంత్ కవర్ చేయాలంటే 230 మీటర్స్ కవర్ చేయాలి. ఏ స్పీడ్తో అంటే 36 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే 36 km/h ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి 5/18 అని రాశాను. 18తో 18 2 times. 2 5s are 10. 0 0 క్యాన్సిల్. మీటర్ క్యాన్సిల్. ఆన్సర్ ఏమవుతుందంటే 23 seconds. ఆన్సర్ ఏమవుతుందంటే 23 seconds. దట్ ఈస్ ఆప్షన్ E. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 74లో ఏమి ఇచ్చారో చూడండి ఒక్కసారి. 2 trains of length 115 meters and 110 meters respectively run on parallel rails. When running in the same direction, the faster train passes the slower one in 25 seconds. But when they are running in opposite direction with the same speeds as earlier, they pass each other in 5 seconds. Find the speed of the each train. సో ఒక ట్రైన్ లెంత్ 115 meters అంట, ఇంకొక ట్రైన్ లెంత్ 110 meters. ఒక ప్యారలల్ ట్రాక్స్ మీద వెళ్తున్నాయి. సో ఆ రెండు ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే ఒక ట్రైన్ని ఒకటి పాస్ చేయడానికి 25 seconds పడుతుంది. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ అయితే 5 seconds పడుతుంది. ఒక్కొక్క ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? ఫస్ట్ కేసు సేమ్ డైరెక్షన్ చూద్దాం. సేమ్ డైరెక్షన్ అంటే S1 మైనస్ S2. సేమ్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? డిఫరెన్స్ కదా. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత లెంత్ కవర్ చేయాలి? 115 ఒక ట్రైన్ లెంత్, ఇంకొక ట్రైన్ లెంత్ ఎంత అంటే 110. ఈ రెండింటిది కలిపి ఎంత అంటే 115 ప్లస్ 110 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 225 డివైడెడ్ బై ఎంత టైంలో అన్నారంటే 25 seconds. పైన మీటర్సు, కింద ఏంటంటే సెకండ్స్. 25తో ఎన్ని టైమ్స్? 9 times. కాబట్టి ఇది ఏమవుతుంది? 9 meter per second. ఆ రెండు స్పీడ్ల యొక్క డిఫరెన్స్ ఎంత? 9 meter per second. మీరు ఆప్షన్ ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ 9 సరిపోయింది, ఫస్ట్ ఆప్షన్ కావచ్చు. సెకండ్ ఆప్షన్లో 9 సరిపోలేదు, థర్డ్ ఆప్షన్లో సరిపోలేదు, ఫోర్త్ ఆప్షన్లో సరిపోలేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ప్రొసీజర్ ఇంకా కంప్లీట్ చేద్దాం అనుకుంటే తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడైతే S1 ప్లస్ S2 అదే లెంత్ కవర్ చేయాలి 225. కాకపోతే ఎంత టైం పట్టిందంటే 5 seconds పట్టింది. సో 5తో 5 4s are 20, 5 5s are 25. సో ఇది ఎంత అంటే 45 meter per second. సో ఎప్పుడైనా కానీ ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు S1 కావాలి అంటే సమ్ డివైడెడ్ బై 2. 45 ప్లస్ 9 డివైడెడ్ బై 2. మైనస్ తర్వాత ఉన్న వాల్యూ కావాలి అని అంటే S2 కావాలి అని అంటే 45 మైనస్ డివైడెడ్ బై 2, డిఫరెన్స్ డివైడెడ్ బై 2. 45 ప్లస్ 9 54 డివైడెడ్ బై 2. 54 డివైడెడ్ బై 2 అంటే 27. 45 మైనస్ 9 36 డివైడెడ్ బై 2 అంటే 18 km/h. క్లియర్? దట్ ఈస్ ఆప్షన్ E. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 75 చూడండి. క్వశ్చన్ నెంబర్ 75లో ఏమన్నారో. క్వశ్చన్ నెంబర్ 75లో 2 trains traveling in opposite direction at 36 km/h and 45 km/h, and a man sitting in the slower train passes the faster train in 8 seconds. The length of the faster train. 2 trains travel in opposite direction at 36 km/h, 45 km/h, and a man sitting in slower train passes the faster train in 8 seconds. సో ఏమన్నారు?
a man sitting in the slower train passes the faster train. మీకు ఇందాక చెప్పాను. సో ఏం చెప్పానంటే, సో ఒక కూర్చున్న పర్సన్ని క్రాస్ చేయాలంటే ఓన్లీ ఈ ఫాస్టర్ ట్రైన్ లెంత్ను మాత్రమే కవర్ చేయాలి. ఎందుకంటే ఈ పొజిషన్కి వచ్చేటప్పటికి ఈ ట్రైన్లో కూర్చున్న పర్సన్ని క్రాస్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ ఇట్ హ్యాస్ టు కవర్ ద లెంత్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్. లెంత్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇన్ టూ టైం. స్పీడ్ ఎంత అంటే ఒకటి 36 km/h, ఇంకొకటి 45 km/h. రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే డిఫరెన్స్ అవుతుంది. సో ఎందుకని సేమ్ డైరెక్షన్ కాబట్టి 9 km/h. సో ఇంటూ ఎన్ని సెకండ్స్ అని అంటే టైము 8 సెకండ్స్ ఇచ్చారు. సో అక్కడ 9 km/hని మీటర్ పర్ సెకండ్లోకి మార్చండి. 9 into km/h ఈజ్ ఈక్వల్స్ టు 5/18 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 8 seconds. Seconds gets cancelled. 9 how many times? 2 times. 2 how many times? 4 times. So 4 5s are 20. 4 5s are 20. సో ఆన్సర్ ఏమవుతుందనంటే 20 meters అవుతుంది. సో అక్కడ 36 km/h అండ్ 45 km/h. ఆ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే 9 km/h. 1 km/hని 5/18 మీటర్ పర్ సెకండ్ కింద రాసుకోవచ్చు. ఇంటూ అలా క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే 8 seconds పట్టింది. సో 8 seconds పడితే, సో ఇప్పుడు ఏం చేశానంటే దాన్ని నేను సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ ఏమొచ్చిందంటే 20 meters వచ్చింది. లెంత్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్ క్వశ్చన్లో అడిగారు కాబట్టి లెంత్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్ ఎంత అంటే 20 meters. ఇదే క్వశ్చన్లో నన్ ఆఫ్ దీస్ మన ఆన్సర్ అవుతుంది. ఇదే క్వశ్చన్లో లెంత్ ఆఫ్ ది స్లోవర్ ట్రైన్ అడిగినా లేదా లెంత్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది స్లోవర్ ట్రైన్ అడిగినా, సో ఈ రెండిట్లో ఏది అడిగినా కానీ మన ఆన్సర్ ఏమవుతుందంటే కెనాట్ బి డిటర్మైన్. సిఎండి కెనాట్ బి డిటర్మైన్ ఆర్ డేటా ఇన్అడాక్యూట్. అందరికీ అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 76 క్వశ్చన్ నెంబర్ 76లో 2 trains are moving in opposite direction having speed in the ratio 5:7. First train crosses a pole in 12 seconds and second train crosses the same pole in 15 seconds. Find the time in which they cross each other completely. 2 trains are moving in opposite direction having speed ratio ఇచ్చారు. ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ రేషియోలు ఇచ్చారు. S1:S2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారంటే 5:7 అన్నారు. ఫస్ట్ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 12 seconds అండ్ సెకండ్ ట్రైన్ క్రాసెస్ సేమ్ పోల్ ఇన్ 15 seconds. ఓకే, ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ దే కెన్ క్రాస్ ఈచ్ అదర్ కంప్లీట్లీ. ఇప్పుడు S1 ఈజ్ ఈక్వల్స్ టు 5x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు అంటే డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ 1 మనకు తెలియదు, LT1 డివైడెడ్ బై 12 seconds. అలాగే లెంత్ ఆఫ్ ది ట్రైన్ 2 7x ఈజ్ ఈక్వల్స్ టు LT2 డివైడెడ్ బై 15 seconds. సో ఇప్పుడు టైము టోటల్ ఎంత టైం పడుతుంది అని అంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 5s are 60x ప్లస్ 15 7s are 105x. సో ఇప్పుడు టైం ఏంటంటే ఒకదానికొకటి కంప్లీట్గా క్రాస్ అవ్వడానికి టైం అడుగుతున్నారు. అంటే రెండు ట్రైన్ లెంత్ కూడా కన్సిడర్ చేయాలి. 60x ఎలా వచ్చింది? లెంత్ ఆఫ్ ది ట్రైన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 12 5s are 60x. లెంత్ ఆఫ్ ది ట్రైన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 15 7s are 105x. మొత్తం రెండు ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి కాబట్టి 60x ప్లస్ 105x డివైడెడ్ బై స్పీడ్ తీసుకోవాలి. దట్టు అవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి స్పీడ్ ఏం తీసుకోవాలి? సమ్ తీసుకోవాలి. 5x ప్లస్ 7x 12x అని తీసుకోవచ్చు. ఇప్పుడు 60 ప్లస్ 105 అంటే 165 డివైడెడ్ బై xx క్యాన్సిల్ చేసేయండి 12. 3తో 3 4 టైమ్స్ 3 5s are 15 3 5s are 15. సో ఆన్సర్ ఏమవుతుందనంటే 55/4 seconds. 55/4 seconds, దట్ ఈస్ ఆప్షన్ ఈ. అందరికీ అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 చూద్దాం. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 45 km/h takes 30 seconds to pass a platform. Next, the train takes 12 seconds to pass a man walking at the rate of 15 km/h in the same direction. Find the length of the platform. A train running at 45 km/h takes 30 seconds to pass a platform. Next, the train takes 12 seconds to pass a man walking at the speed of 15 km/h in the same direction. Find the length of the platform. చూడండి, ఫస్ట్ కేసులో మనకి 36 seconds పట్టిందంట. ఆ 36 seconds దేనికి పట్టిందంటే సో ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, అలాగే లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ని కవర్ చేయాలి. అలా కవర్ చేయడానికి 45 km/hతో వెళ్ళినప్పుడు ఈ 45 km/hని మనం ఏమని రాయొచ్చు అంటే
45 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్ అని రాయొచ్చు. ఇంటూ ఎన్ని సెకండ్స్ అని అంటే 36 సెకండ్స్. ఇంటూ 36 సెకండ్స్. 18తో 18 2 టైమ్స్. సో 45 ఇంటూ 2 5 ఆర్ 10 ఎంత అవుతుందనంటే 450 మీటర్స్. నెక్స్ట్, ద ట్రైన్ టేక్స్ 12 సెకండ్స్ టు పాస్ అ మ్యాన్ వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 15 km/h ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్. సెకండ్ టైం ఏం చెప్తున్నాడంటే, సో దీని నుంచి మనం ట్రైన్ లెంత్ ఏమైనా క్యాలిక్యులేట్ చేయగలమా? ట్రైన్ లెంత్ క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు కలిపి 450 మీటర్స్. మన క్వశ్చన్లో అడుగుతున్నది లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. అది తెలియాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ తెలియాలి. మరి లెంత్ ఆఫ్ ది ట్రైన్ తెలియాలి అంటే సెకండ్ పాయింట్ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ నుంచి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఒక్కసారి చూడండి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే రెండు స్పీడ్లు ఉన్నాయి. ఒక ట్రైన్ 45 km/hతో వెళ్తూ ఒక పర్సన్ 15 km/hతో వెళ్తున్న వ్యక్తిని క్రాస్ చేసింది, దట్ టు సేమ్ డైరెక్షన్. కాబట్టి సో ఇక్కడ ఒక పర్సన్ మూవింగ్ పర్సన్కి లెంత్ ఉండదు కాబట్టి ఓన్లీ లెంత్ ఆఫ్ ది ట్రైన్నే క్రాస్ చేయాలి. ఎంత స్పీడ్తో అంటే ట్రైన్ 45 km/hతో వెళ్తుంది, ఇతను 15. ఈ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే 30 km/h ఇంటూ 5/18 రాస్తే మీటర్ పర్ సెకండ్. ఇంటూ 5/18 రాసి మీటర్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు. ఇంటూ ఎన్ని సెకండ్స్ అంటే 12 సెకండ్స్. సో దీని నుంచి 6తో 6 2 టైమ్స్, 6 3 టైమ్స్, 3 3 గెట్స్ క్యాన్సిల్, 5 2s are 10 అంటే 100 అవుతుంది. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత 100 మీటర్స్. కానీ మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ కావాలి. లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ కావాలంటే 450 మైనస్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు 100. మన ఆన్సర్ ఏమవుతుందంటే 350 మీటర్స్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే 350 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 78లో 2 trains of length 120 meters and 150 meters crosses a stationary man in 10 and 15 seconds respectively. In what time they will cross each other when they are moving in same direction? 2 trains of length 120 meters, 150 meters crosses a stationary man in 10 seconds and 15 seconds respectively. In what time will they cross each other when they are moving in the same direction? First అయితే S1 క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. S1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను అంటే 120 మీటర్స్ని కవర్ చేయడానికంట 10 సెకండ్స్ పట్టింది. S2 ఎంత అంటే 150 మీటర్స్ని కవర్ చేయడానికి 15 సెకండ్స్ పట్టింది. 120 డివైడెడ్ బై 10 అంటే 12 మీటర్ పర్ సెకండ్. 150/15 అంటే 10 మీటర్ పర్ సెకండ్. ఇన్ వాట్ టైమ్ దే విల్ క్రాస్ ఈచ్ అదర్ వెన్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అవి సేమ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు, సేమ్ డైరెక్షన్ అంటే S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్స్ టు రెండు ట్రైన్ల యొక్క లెంత్. రెండు ట్రైన్ల యొక్క లెంత్ ఎంత అంటే 120 ప్లస్ 150 దట్ ఈస్ 270 డివైడెడ్ బై ఎంత టైం పట్టింది అన్నది మన క్వశ్చన్ T అనుకుందాం. దీని నుంచి T ఈజ్ ఈక్వల్స్ టు 270 మీటర్స్ డివైడెడ్ బై ఈ రెండింటి యొక్క ఒక స్పీడ్ 12 మీటర్ పర్ సెకండ్, ఇంకొక ట్రైన్ యొక్క స్పీడ్ 10. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్, ఎందుకు డిఫరెన్స్ తీసుకున్నానంటే ఆ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి. ఆపోజిట్ డైరెక్షన్ అయితే సమ్ తీసుకునేవాడిని. 12 minus 10 2. సో 270 డివైడెడ్ బై 2 అంటే సో ఆన్సర్ ఏమవుతుందంటే 135 సెకండ్స్. ఆన్సర్ ఏమవుతుందంటే 135 సెకండ్స్. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. క్వశ్చన్ నెంబర్ 79లో a train 150 meters of length travels at the rate of 60 km/h. In what time the train will pass a man who is walking at a speed of 10 km/h in opposite direction? A train 150 meters of length, so speed is 60 km/h. So అయితే క్వశ్చన్ ఏంటంటే will pass a man who is walking at a speed of 10 km/h in opposite direction. సో అయితే క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే టైం అడుగుతున్నారు. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత డిస్టెన్స్ని కవర్ చేయాలి? సో ఆ మ్యాన్కి డిస్టెన్స్ లేదు కాబట్టి ఓన్లీ ట్రైన్ లెంత్నే కవర్ చేయాలి. ట్రైన్ లెంత్ ఎంత? 150 మీటర్స్. ట్రైన్ లెంత్ ఎంత? 150 మీటర్స్ డివైడెడ్ బై సో అక్కడ స్పీడ్లు రెండు ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకోవాలి? రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. వాళ్ళు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారా, ఆపోజిట్ డైరెక్షన్లోనా? ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి ఒకరు 60 km/hతో వెళ్తున్నారు, ఇంకొకరు 10 km/hతో వెళ్తున్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు కాబట్టి 10 + 60 70 km/h. ఆ km/hని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి 5/18 మీటర్ పర్ సెకండ్. 0 0 క్యాన్సిల్. 5తో 5 3 టైమ్స్, 3 18s are 54/7. 54/7 seconds. 54/7 seconds. That is ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 80లో ఏమన్నారో చూడండి ఒకసారి.
2 trains are traveling in same direction with 60 km per hour and 75 km per hour respectively. The faster train crosses a man sitting in the slower train in 30 seconds. Find the length of the faster train. 2 trains are traveling in same direction with 60 km per hour and 75 km per hour respectively. The faster train crosses a man sitting in the slower train. Faster train crosses man sitting in the slower train. Find the length of the faster train. ఇందాక చెప్పుకున్నాం మనం. సో ఈ మోడల్ క్వశ్చన్ లెంత్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఒక స్లోవర్ ట్రైన్లో కూర్చున్న పర్సన్ని ఫాస్టర్ ట్రైన్ క్రాస్ చేస్తే ఓన్లీ లెంత్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్నే కవర్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి ఒకటి 60 km per hour ఒకటి 75 km per hour. ఆ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే 15 km per hour. సో ఇంటూ ఎన్ని సెకండ్స్ అంటే 30 seconds. దీన్ని సింప్లిఫై చేస్తే 15 into 1 km per hour ఈజ్ ఈక్వల్స్ టు 5/18 meter per second. 5/18 meter per second into 30. సో 30 సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 3తో 3 హౌ మెనీ టైమ్స్ 3 6 టైమ్స్ మళ్ళీ 3 2 టైమ్స్ 3తో 3 5 టైమ్స్ 5 5s are 25 250/2. సో ఈ 250/2నే మనం ఏమని చెప్పుకోవచ్చు 125 meters అని చెప్పొచ్చు. 125 సో 125 meters అని చెప్పొచ్చు. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? అందరికి అర్థమైంది అనుకున్నాను. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళందరూ కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.